నేను నీతో మాట్లాడట్లా, నా తమ్ముడితో మాట్లాడుతున్నా. నేను నీతో ఏం మాట్లాడలేదు, కార్తిక్ తో మాట్లాడుతున్నా. నీ పని చూసుకో పాప, మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు. అవునవును, పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. మీ అన్నయ్యకి ఉద్యోగం ఏం లేదా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రేయ్ అమ్మగారు హనీ కాకలాతుందంట. కిచెన్ లో పాలుంటే వెళ్ళి కలిపి తీసుకోనరా. అన్నట్టు సీత, వాడు ఉట్టి పాలు అయితే తాగడు, అక్కడ పాల పౌడర్ ఉంటుంది, అది కలిపి తీసుకోనరా. A few moments later. అమ్మగారు పాలు బా వేడిగున్నాయి సీత. సీత, స్మెల్ ఏంటి ఏదో తేడాగా ఉంది. ఇంతకీ ఇందులో పాల పౌడర్ కలిపావా? ఆ పాల పౌడర్ నా కంటికి కనిపించలేదు అమ్మగారు, అందుకే పాండ్స్ పౌడర్ కలిపాను. నాకు డౌట్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా కొడుకు పరిస్థితి ఏంటి? ఏదైనా పౌడర్లే కదా అని కలిపాను అమ్మగారు. అయినా ఇప్పుడు ఏటైపోయింది, ఆ పాలు తాగితే ఇంకొంచెం తెల్లగా అవుతాడు, అంతే కదా. అవునా, అయితే ఈ పాలు నువ్వే తాగేసి నువ్వే తెల్లగైపో. రే మచ్చా, దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్ గా చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులన్నీ నీకే. ఏముంటాయి అబ్బా? రే చిన్న క్లూ అంటే ఏరా? మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తది, నువ్వేం చేస్తా? వచ్చి సారీ చెప్తా. నీకొచ్చా? వచ్చు, ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా? ఎవరికి? ఈవిడికి సారీ చెప్పాలి. సృజన తిన్నావారా? మూతి తుడుచుకోరా, ముక్కు కాదు మూతి. ఏ పిల్లలు సైలెన్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఏం సర్నా ఈరోజు లేటుగా వచ్చావు? నిన్న కోడి పలావ్ తిన్నాను మేడం, అందుకే లేట్ అయింది. నిన్న కోడి పొలావ్ తినడానికి నువ్వు లేటుగా రావడానికి సంబంధం ఏంటి? మాకు ఎప్పుడు ఆ కోడే లేపుతుంది మేడం, దాన్నే కోసండిసాం. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మా తమ్ముడికి దూరంగా ఉండేవేవి కనిపించట్లేదు డాక్టర్ గారు. దానికోసం నా దాకా వచ్చాడమ్మా. దూరంగా ఉండి దగ్గర తీసుకొచ్చి చూపించండి అమ్మా, సరిపోద్ది. అవును, యోగా, యోగం, అమోఘం, ఈ మూడింటికి తేడా ఏంటిది? నేను మౌనంగా ఉంటే అది యోగా, నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే అది యోగం. ఇద్దరికి లొల్లి లొటారం లేకుండా శాంతంగా ఉంటే ఆ ఇల్లు అమోఘం. రే వాళ్ళని కొట్టడానికి వస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు గొడవలకు వెళ్ళదని? ఇప్పుడు దమ్ముంటే రండ్ర నా కొడకల్లారా, రండే.